ఈ రాఖీ పౌర్ణమి అన్నది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపిన తర్వాత వాళ్ళకి అక్కడ చిన్న సంఘటన జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడి వేలు తెగి కాస్త బ్లీడింగ్ అవుతుందనమాట. అంటే రక్తం కారుతుంది. అప్పుడు ద్రౌపది వచ్చేసి తన చీర కొంగుని కాస్త చించి శ్రీకృష్ణుడికి కట్టులాగా కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, "ఈరోజు నాకు ఆపదొచ్చింది కాబట్టి నువ్వు నా వెంటున్నావు. నీకేదైనా ఆపదొస్తే ఖచ్చితంగా నేనుంటాను" అన్నట్లు ఆ రోజు రాఖీ పౌర్ణమిగా మొదలుపెట్టారు. మరి మన వాళ్ళు ఇప్పుడైతే రాఖీ అంటే ఏదో ఒక దారం కట్టేసి ఆ అమ్మాయికి ఒక చీరో, గాజులో ఇచ్చామా, వదులుకున్నాం అన్నట్లు కాకుండా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎలాగైతే కష్టం వచ్చినప్పుడు తన వెంటుండి ఆఖరికి పంచపాండవులు సైతం అక్కడ జరుగుతున్న అవమానాన్ని ఆపలేకపోయారు. కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆపాడనమాట. అంతటి మహా భాగ్యం ఉన్నటువంటి ఆ రాఖీ పౌర్ణమిని జాగ్రత్తగా చేసుకోండి. తప్పుగా ఉపయోగించకండి.